యుద్ధం మొదలయ్యే ముందు శత్రువుని చూసి వణికేది వీరుడు కాదు, తన బలంపై అనుమానం ఉన్నవాడే. 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. శ్లోకం భావార్థం. ఓ ద్విజోత్తమ, సైన్యంలో ఉన్న ప్రధాన వీర్లను నీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. వాళ్ళెవరో చెప్తాను విను. గమనించావా? దుర్యోధనుడు చెప్పింది మా వీరులు వీరులు అని కాదు, నీకు చెప్పాలి అన్నాడు. ఎందుకంటే అతనికి భయం ఉంది. జరిగిన బలం ఉన్నవాడు తన సేనను లెక్కపెట్టడు. భయం ఉన్నవాడే పేర్లు చెప్పుకుంటాడు. 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవచ. శ్లోకం భావార్థం. మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధాల్లో విజేత కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు, వీరంతా మా వైపున్నారు. వినిపిస్తున్నాడు గదా? భీష్ముడు, కర్ణుడు. కాని గమనించు, వీరంతా వయసుతో బరువైనవాళ్లు. భీష్ముడు గతానికి ప్రతీక, కర్ణుడు లోపలి గర్వానికి ప్రతీక. దుర్యోధనుడి సేనలో శక్తి ఉంది, కానీ ధర్మం లేదు. అందుకే